హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నా. మీకా అది చూసే అనిపించే ఉంటది కదా! మేము ఊరెళ్తున్నామని. రైల్వే స్టేషన్‌లో ఉన్నామనమాట. కానీ ఇప్పుడే నిద్ర లేచాడు. నిద్ర లేవగానే ఏంటబ్బా! ఎక్కడున్నావు అని ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. ఒక ట్రైనొచ్చేసరికి యాక్టివ్ అయిపోయాడనమాట. అప్పటి వరకు కొంచెం అలా నిద్ర మత్తులో ఉన్నవాడు కూడాను. ఇప్పుడు ఇద్దరినేసుకొని నేను ఊరెళ్ళాలంటేనే భయమేస్తుందసలు నాకు. ఎందుకంటే ఇద్దరు పిల్లలతో జర్నీ అంటే వాడెలా ఉంటాడో కొంచెం పూరి అంటే ఇంక పర్వాలేదు గానీ, కన్నయ్యతోనే కొంచెం కష్టం. ఎందుకంటే వాళ్ళ నాన్న పిచ్చోడాడు. వాడిని వాళ్ళ నాన్న దగ్గర నుంచి తీసుకెళ్ళటం అంటే కొంచెం కష్టమైన పనే. మరెలా ఉంటదో ఏంటో తెలీదు. చక్కగా తిరిగేశారు. ముగ్గురు కలిసి స్టేషనంతాను. ఆ వాటర్ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తాను మా పూరి ముందే చెప్పింది. సరేలేమ్మా ఎందుకు స్టేషన్‌లో తీసుకుందాం. ఇక్కడి నుంచి బరువన్నారు వాళ్ళ నాన్నగారు. అలా అన్నారని సరే అని అక్కడికెళ్ళి తీసుకుంటే ఫుల్ కూలింగున్నాయన్నమాట. పాపం పూరి తాగలేక దాని ఫేస్ చూడాలి. పాపం ఎంత దాహంలో ఉందో. అంత దాహం వేసి కూడా వాటర్ తాగలేకపోయింది. కన్నయ్య చూసాడు ఎలా ఆడుకుంటున్నారో. మంచి యాక్టివ్‌గా ఉన్నాడు ఇప్పుడైతే మరింకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఏంటో పరిస్థితి. ఇంకా అర్థం కావట్లేదు. కాకపోతే ఇప్పుడొచ్చిన ఇబ్బందేంటంటే, ఎప్పుడో రిజర్వేషన్ చేశాం గానీ, అది ఆర్‌ఏసీ వచ్చాయన్నమాట. సమ్మర్ కదా! ఏసీ అసలు ఖాళీ లేవు. అందులో ఆర్‌ఏసీ వచ్చి స్లీపర్ చేసుకుందామంటే అలా కొంచెం పిల్లలతో కదా! దోమలు అవి గాలి ఇదేమో అని భయమేసింది. అందుకని ఏసీ చేసాము. ఏసీ చేసేసరికి ఆర్‌ఏసీ వచ్చాయి. ఈ ఇద్దరు పిల్లల్ని వాళ్ళనే పడుకోబెట్టాలా? నేనేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ నాన్నగారొస్తే కొంచెం ఎలా అయినా బావుంటది కదా! మనం అనేసరికి కొంచెం కష్టమే. ఎందుకంటే మనం ముందు వీడియోస్‌లో చెప్పినట్టు మనకెవరైనా పిలిసి సీటిస్తేనే ఎళ్లి కూర్చోవడం కష్టం. అలాంటిది నేను ఎవరిని అడగలేను. ఏం చేయలేను. చూసారా ట్రైనొస్తుందని దూరంగా వచ్చి నుంచున్నారు. ముగ్గురును. చూసారా? ఒక ట్రైనొచ్చేస్తుంది. గబగబా రండి, రండని కదిలి పరిగెత్తుకుంటూ పారిపోయారు. వెనకాల నేనొస్తున్నానో, రావట్లేదని కూడా చూడలేదు. చూసారా ఎలా వెతుక్కుంటున్నారో? చూసారా? మళ్ళీ పారిపోతున్నారు. అసలు వీళ్ళు తండ్రి, కూతుర్లు ఎంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోతారంటే, నేను కూడా నడవలేను వాళ్ళ ఎనకాల. వాళ్ళెక్కడో ఉంటారు, నేనిక్కడే ఉంటాను. ఎంత ఫాస్ట్‌గా నడిచినా వాళ్ళ పక్కన నడవటం అనేది అసలు జరగని పని. ఏదో ఒక తిప్పలు పడి వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోవటం తప్ప ఇంకేం చేయలేం. కానీ ట్రైన్ మనం ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏంటి తోసేసుకుంటున్నారు. పిల్లలున్నారని లేదు. వాళ్ళు ట్రైన్ ఎక్కటం మాత్రమే ముఖ్యం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అందరూను. అమ్మాయిలు లేదు, అబ్బాయిలు లేదు అందరూ.
కొంచెం ఆ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరో కాదు నేనే పడిపోయేదాన్ని అసలు. చాలా భయమేసింది నాకు మాత్రం. చేతిలో పిల్లోడున్నాడు, తోసేస్తున్నారు. అది రిజర్వేషనే గదా! అంతసేపు ట్రైన్ మరీ ఆగకుండా ఉండదు కదా! ఎందుకంత కంగారు అనిపించింది నాకు. ఇంక వాళ్ళందరూ ఎక్కిన తర్వాత ఎక్కాను నేనైతే ట్రైన్ మాత్రం. ఇద్దరు బానే నిద్రపోయారు. ఆర్‌ఏసీ కదా! కొంచెం ఇబ్బంది పడ్డా. పడుకున్నారు గానీ, నాకు మాత్రం నిద్ర పట్టలేదు. ఏం పడుకుంటా ఎలా ఒక్క చిన్న బెర్త్ ఒక 6 ఫీట్ ఉంటది. అంతే కదా! ఆ! అందులో ఈ వెడల్పు ఎంతుంటది కొంచెం ఒక 3 అడుగులో, 4 అడుగులో ఉంటది అంతే. అందులో ఒక ముగ్గురు పడుకోవాలంటే ఎంత కష్టం పాపం. పూరి చూసారా లేవటం, పడుకోవటం ఎంత ఇబ్బంది పడిందో అసలు పూరి అయితే. ఎందుకంటే కన్నయ్య ఉన్నాడు కాళ్ళ వైపు. అటువైపు, ఇటువైపు ఎంత కష్టం అయిపోయింది. బయట చూస్తేనేమో ఉరుములు, మెరుపులు. అమ్మో! అదిగోండి చూసారా ఎలా మెరుస్తుందో బయట గ్లాస్‌లోంచి వీడియో తీశాను నేను. అసలు మెరుపులు, ఉరుములు మామూలుగా లేదు. వాళ్ళ నాన్నగారు ఉంటే బావుంటది అని నేను ఫస్ట్ టైమ్ జర్నీలో నేను ఫీల్ అయ్యాను అలా. ఎప్పుడూ అంత ఇబ్బంది అనిపించేది కాదు. ఎందుకనో ఇద్దరు పిల్లలు ఎలా ఎళ్తానా అన్న ఆలోచన వచ్చేసింది ఒక్కసారే. కానీ పర్వాలేదు. ఓకే. ఈ ఫ్లవర్స్ చూసారా? నేను ముందు వీడియోలో ఒకసారి చెప్పానా? వైజాగ్‌లో ఈ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి. ఎన్ని ఫ్లవర్స్ ఉంటున్నాయో అని చెప్పాను కదా! అసలిక్కడ నేను వెళ్ళే దారిలో చూస్తూ ఉంటే అసలు ఎంత షాక్ అయ్యానంటే నేను, అబ్బా! ఇక్కడ కూడా ఉన్నాయా ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో అనుకున్నాను. అంటే నేనెప్పుడూ చూడలేదనమాట. మా ఊర్లో ఈ చెట్లు, ఈ పువ్వులు చూడలేదసలు నేనిప్పటి వరకు. అందుకని కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. ఆ దగ్గరగా ఉండే ఇల్లు వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనుకున్నానసలు నేనైతే. ఎంత అందంగా ఉంటాయో చూడటానికి. అసలు మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు కదా! మీ ఊర్లో కొంచెం దగ్గరగా సిటీల్లో అయినా, పల్లెటూరులో కూడా ఈ చెట్లు ఉన్నాయి. అసలెంత అందంగా ఉన్నాయంటే అసలు చూసారా నేల మీద పువ్వులు. అసలు చెప్పలేము ఎంత అందంగా ఉన్నాయనేది. నాకక్కడి నుంచి రావాలనిపించలేదు. మా అన్నయ్యని అప్పటికే అడిగాను. "అరేయ్! ఇక్కడ చక్క ఫోటోస్ తీసుకున్నా, వీడియోస్ తీసుకుంటే బావుంటాయి కదరా!" అంటే, "ఒకసారి ఆపమంటావా అయితే" అని అడిగాడు. ఆహ్, కొంచెం ఎంకరేజ్ చేస్తాడనమాట వాడు ఇలాంటి వాటిల్లో. అందుకని వాడలా అన్నాడు. అసలు రోడ్లు కూడా చాలా నీట్‌గా ఉన్నాయన్నమాట. మేము లగేజ్‌తో వస్తున్నాం. పిల్లలున్నారు. బండి మీద నీకు చాలా కష్టమైపోద్ది. ఎలా ఈ రోడ్‌లో మా రోడ్ ఎంత దారుణంగా ఉండేవంటే రోడ్లు. అసలు చాలా కష్టంగా ఉండేది. ఆ జర్నీలు చేయాలంటే.
అలాంటిది ఎంత నీట్‌గా ఉన్నాయంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆ రోడ్లు చూడగానే. పూరి చూసారా ఎలా నవ్వుతుందో పిచ్చిది. ఆ! ఏంటి వెంటనే సిట్యుయేషన్ మారిపోయిందని మాత్రం అనుకోమాకండి. జస్ట్ ఇంక ఇలా ఇంటి దగ్గర అడుగు పెట్టానో లేదో ఆహ్, మీ పేర్లు మేము కూడా అప్లై చేసామనమాట ఈ ఉపాధి పని కోసం. మీ పేర్లొచ్చాయి. ఎలాగో ఈరోజు పనవుతుంది. వెళ్లి అటెండెన్స్ వేయించేసుకోండి అన్నారు. ఇంక జస్ట్ ఇలా అడుగుపెట్టాను. కనీసం టిఫిన్ కూడా లేదు. ఏమీ లేదు. అలాగే ఇంకొచ్చేసాననమాట. చూసారా ఫేస్ ఎలా అయిపోయిందో ఒక్క రోజుకి. ఇంకా ఒక రోజు కూడా కాదు. జస్ట్ ఇంకా 1 అవర్ అంతే. అది కూడా చల్లగా ఉంది. వెదర్ ఇంత చల్లగా ఉండే కష్టమైపోయిందసలు. మా నాన్నగారు కూడా కూర్చున్నారు నాతో పాటు రెస్ట్ అనమాట ఆయనకి కూడాను. ఇంత తిప్పలు పడి, పని చేసి, ఒక గంట కూర్చొని,